ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే. This is the thing that is ఎవరి responsible డ్యూటీ for the వారు plight of సరిగా the చేయటం లేదు. No one is discharging one's own duty. ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం? What for? What is the use of this devotion? భక్తి 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 భక్తి. We say devotion and ఒక devotion. డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. Doctor or a lawyer, anyone for that matter. should పేషెంట్ discharge అక్కడ duty. బాధపడుతుంటే స్వామి హారతి అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా? When patient is ఇది suffering భక్తి there, కాదు. we come here for పిచ్చి, Harati. పిచ్చి పిచ్చి. It is not devotion, it is pitchy ఆ madness. పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో. You should take care of the ఆ patient పేషెంట్ కి properly. ఎట్టి బాధలు కాకుండా చూసుకో. See that he will not అది నీ యొక్క help సేవ, That is అది the నీ service. కర్తవ్యము. That's your duty. అక్కడ ఇడిచిపెట్టేసేసి స్వామి హార్పిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు, ఇది మూర్ఖత్వము లేక పిచ్చితనం. You leave that place, keeping the patient there, and you come here for Harati. It is madness, it is foolishness. ఫూలిష్నెస్. It is foolishness. కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు. They may listen to many of the things, but devotion will never be 10 steady. చిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంతా కిందికి కారిపోతూనే ఉంటుంది, ఎప్పుడు ఎంటీనే అది. If there is a vessel full of holes, even if there is payasa pudding inside, it will come out. కనుక నేను ఈ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే. So your heart is full of holes. స్వార్థము సప్రయోజనం చిల్లులే. The holes of దీంట్లో ఎంత భక్తి selfishness. కూర్చున్నప్పటికీ ఏం ప్రయోజనము? Even if it's stuffed with the devotion, it will come out. కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా చెయ్యాలి. So everyone must discharge one's own duty.